ఫ్రెండ్స్ మన రష్మిక మందనాది మైసా మూవీ గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. అబ్బో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో ఉంది, ఎలా ఉంది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడదాం. ముందైతే మన రష్మిక మందన లేడీ ఓరియంటెడ్ ఎక్కువైపోతున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ అని అంతకుముందు ఏదో ట్రై చేసింది, మరి అదేందో నాకు తెలియదు. ఆ తర్వాత అన్ని లేడీ ఓరియంటెడ్తో వస్తుంది అనమాట. అప్పుడెప్పుడు అనుష్క వచ్చేది ఈ విధంగా లేడీ ఓరియంటెడ్తో. తనతో కంపారిజన్ చేయట్లా, మళ్ళీ తన ఫ్యాన్స్ నా మీద పడమాకంటే అనుష్కానే టచ్ చేసేటటువంటి రేంజ్లో రేంజ్ కూడా రష్మికకు లేదు. ఇదైతే నేను హానెస్టే ఎవరితోనే డిస్కషన్ చేస్తా. సో మొత్తం లేడీ ఓరియంటెడ్ అయితే తెస్తుంది, ఒకసారి మీరు చూడొచ్చు. మామూలు కాదు, రూత్లెస్గా ఉంది, రగడుగుంది పాప అయితే. చూద్దాం ముందైతే ఈ మైసా యొక్క గ్లిమ్స్ చూద్దాం, ఏముంది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. వచ్చే కదిలే, జాగ్రత్తగా చూడండి. ఒక చేతిలో గన్ను ఉంది, గన్నునేమో కుంటుకుంటా నడవడానికి వాడుతుంది అనమాట. ఒక చేతి కింద సంఖ్యలు ఉన్నాయి, అంటే తను ఒక ఖైదీ ఒక పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకుంది అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. మ్యూజిక్ బాగుందిగా. నా బిడ్డ ఏమో సలార్లో మన దేవా వాళ్ళ అమ్మ, అదే వాయిస్. జాగ్రత్తగా ఇచ్చేసుకోవచ్చు, మీరు వినొచ్చు. సచ్చిందన్నారు కానీ మట్టే ఉనికిపోయింది. అంటే సావలా సచ్చి బాతి పెట్టినా కానీ లేచి వచ్చింది, మట్టి వణికిపోయిందంట. మామూలు ఎలివేషనా? నీల్ మూన్ సినిమాలో కూడా ఇలాంటి ఎలివేషన్ ఉంటుందేమో. గాలే ఆగిపోయింది, ఊరిని అమ్మగారు గాలే ఆగిపోయింది. గాలి ఆగిపోతే ఊపిరట్ట పిలుస్తారు ఏమోలే, అది డైరెక్టర్ చాయిస్. అగ్గి బూడిద అయితే మరి ఏంది డైలాగ్ రైటింగ్? చెప్పేగా నక్షత్రాలే తెల్లబోయాయి నా బిడ్డ వెలుగు చూడలేక, సూర్యుడే నల్లబోయిండు నా బిడ్డ వెలుగు చూడలేక. ఎట్లా వస్తారు ఈ డైలాగులు? ఉరికొస్తున్నారు భయ్యో తను చంపడానికి. బాబా వీరసాయి గోపి వెంట్రీ సావే చచ్చిపోయింది, సావు కూడా చచ్చిపోద్ది. మామూలు లేదు, గన్ను సంఖ్యలు బ్లడ్ గిడ్డు మొత్తం రూత్లెస్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మైసా ఏంది పిడిసి వచ్చినాయి అక్క, ఏందా అరుచుడు అని ఎట్ట అరవాలి? ఎవరు అరుస్తారు? మన ఎవరు అనుష్క గారు అరుస్తారు. రాణి రుద్రమదేవులు అని అరుచుకుంటుంటే గూజాన్స్ వస్తాయి. ఇదేంది అన్నట్టు. వాట్ ఈస్ దిస్? బాలా అరవడం సెట్ కాలేదు అక్క, సారీ ఫర్ దట్. అస్సలు 1% కూడా సెట్ కాల. నేను చెప్పు అయిపోయిందా ఇక. సో ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, ఎందుకు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎందుకు అక్క ఏలు పెట్టింది అనేటటువంటి నాకైతే అర్థం కాదు. మంచి పేరు వచ్చింది. యానిమల్ సినిమా మామూలుగా ఆడిందా, ఒక రేంజ్లో ఒక రిథం అయితే క్రియేట్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ 1000 కోట్ల దగ్గరగా వెళ్ళింది యానిమల్ సినిమా. ఆ తర్వాత వచ్చినటువంటి పుష్ప 2 1800 కోట్లు. నాకు తెలిసి ఇండియన్ బాక్స్ ఆఫీస్లో 1800 కోట్లు ఉన్నటువంటి హీరోయిన్ తను ఒక్కటే అనుకుంటా. అనుష్క ఉందిలేండి, అనుష్క తమన్నా వాళ్ళు ఉన్నారు, కానీ వన్ అండ్ ఓన్లీ హీరోయిన్గా ఉన్నటువంటి హీరోయిన్ తనే. నాన్ బాహుబలి రికార్డు కూడా మన పుష్ప అయితే క్రియేట్ చేసింది. అండ్ చావా సినిమా 800 కోట్లు. ది గర్ల్ ఫ్రెండ్ మరి దానికి 10 కోట్లు వచ్చినాయి 20 కోట్లు వచ్చినాయి అనేటటువంటిది నాకైతే తెలియదు. ఈ విధంగా తనదంటూ ఒక మార్క్ను అయితే క్రియేట్ చేసుకుంది, మంచిగా హీరోలతో సినిమా తీసుకుంటా. కానీ మరి ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ అనేటటువంటిది కలిసి రావు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మన అనుష్కనే మొన్నే వచ్చింది, ఏందో సినిమా వచ్చింది తంది, గంజాయి సినిమా. థియేటర్లో కూడా చూసింది నేను, అది అట్లా ఫ్లాపే కూర్చుంది. అలాంటి సినిమాలే ఇదైతున్నాయి. ఎప్పటి నుండో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, ఎప్పటి నుండో లేడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. అంటే రాణి రుద్రమదేవి ఏంది, అరుంధతి ఏంది, అండ్ చాలా సినిమాలు ఇదే అనమాట. తను లేడీ ఓరియంటెడ్ తీసినాయి. ఆ తర్వాత తీసినవి అన్నీ కూడా షెడ్ ఎక్కేసాయి. అనుష్కనే చేతులు దులుపుకుంది. సమంత యశోద అనేటటువంటి సినిమా తీసి కొద్దిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు వచ్చినాయి లేడీ ఓరియంటెడ్, దాన్ని కూడా అటకెక్కింది. సో ఏం జరిగిద్ది అంటే, లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయడం వల్ల ఆ హీరోయిన్స్ని హీరో పక్కన హీరోయిన్ లాగా చూడలేరు. ఇది వాస్తవం. ఇది ఏ హీరోయిన్ అయినా గుర్తుపెట్టుకోవాలి, ఏ అభిమాని అయినా సరే గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి లేడీ ఓరియంటెడ్గా ఒక హీరోయిన్ తీసింది అని అంటే, ఆ తర్వాత ఒక హీరో పక్కన తను నటించేటటువంటి ఇది కోల్పోయింది అనేటటువంటిది 100% వస్తాం ఫ్రెండ్స్. దానివల్ల లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనేటటువంటివి పెద్ద బొక్క అని చెప్పి నాకైతే అనిపిస్తుంది.
వాళ్ళ కెరియర్ని వాళ్ళు కొలాబ్ చేసుకున్నట్టే. ఏంటంటే వీళ్ళ సినిమాలో వీళ్ళు ఎక్స్పోజింగ్ చేయలేరు, వీళ్ళ సినిమాలో వీళ్ళు రొమాన్స్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది, వీళ్ళ సినిమాలో వీళ్ళు ఐటమ్ సాంగ్స్ అవి ఇవి సాంగ్స్ చేయలేరు, ఎందుకంటే వీళ్ళని బేస్ చేసుకొని సినిమాలు వస్తున్నాయి కాబట్టి. ఘాటి సినిమాలో కూడా అదే కదా, సినిమా కొద్దిగా అటు ఇటుగా పర్లేదు అన్నట్టు ఉంటుంది, కానీ సినిమా అయితే అసలు ఊహించినట్టు కూడా కలెక్షన్ రాలేదు, తిప్పి కొడితే సినిమాకి కనీసం ఒక 2-3 కోట్ల కూడా రాలేదు అని చెప్పి నేనైతే విన్నా. ఈ విధంగా కొన్ని బిస్కెట్లు అయితే అవుతాయి అనమాట. లేడీ ఓరియంటెడ్ అనేటటువంటిది హీరోయిన్స్కి కలిసి రాదు అని చెప్పి మన టాలీవుడ్లో ఎప్పటి నుండో వినపడుతున్నటువంటి మాట. మరి ఆ మాటని వీళ్ళు నిజం చేస్తారా లేదా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. సో మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. స్టోరీ ఏంటంటే మైసా తను వెలివేయబడ్డటువంటి ఒక ప్రాంతం అమ్మాయి అంట. బయట ఉన్నటువంటి వికీపీడియా నేను అడిగిన అని అడిగితే నాకు తెలియజేసినటువంటిది ఏంటంటే వెలివేయబడ్డటువంటి ఒక అమ్మాయి అంట. ఆ అమ్మాయి మీద అందరూ కూడా దాడి చేస్తారంట. సో ఒక ముక్కలో చెప్పాలంటే మంగళవారం సినిమా చూసావా, అందులో మన పాయల్ రాజ్పూత్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలా తను ఒక క్యారెక్టర్ అంట. ఆ తర్వాత తను అందరూ కూడా చంపాలని చూస్తారంట. అప్పటిదాకా తన్నులు తింటుందంట, అప్పటిదాకా దెబ్బలు తింటుందంట. కానీ వన్స్ తనైతే తిరగబట్టం మొదలుపెట్టిందంట. తిరగబడిన తర్వాత అంతమంది మృగాల మధ్య తను ఎలా బతికింది, అంతమందిని ఎలా చంపేసింది అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పి మనకైతే బయట ఉన్నటువంటి గట్టి వార్త ఫ్రెండ్స్. మరి వెయిట్ చేసి చూడాలన్నమాట. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాని అసలు అది మామూలు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, ఒక రేంజ్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఎలాంటి కాంట్రవర్సీ, కొంతమంది అమ్మాయిలు చిన్ని లేకుండా తిరిగారు, కొంతమంది అమ్మాయిలు అసలు మేము బట్టలు వేసుకోమన్నారు. మరి వాళ్ళకి ఆ సినిమాలో చూపించింది ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకుంది ఒకటి. ఓకే సినిమా అంతా సొల్లోనా కానీ క్లైమాక్స్ అయితే కొద్దిగా బాగుంది అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. మన గర్ల్ ఫ్రెండ్ మూవీ సినిమా అయితే అది ఆడింది, ఆడలేదు అని చెప్పి నేను అంటలా, మంచిగా ఆడింది, మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రష్మిక కూడా ఈ విధంగా ఈ సినిమాతో ముందుకు వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. మరి మైసా ఏమైంది అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నిన్న కాక మొన్న చూసుకున్నట్లయితే మన విజయ్ అన్న రౌడీ జనార్దన్ అని చెప్పి ఎలా మందలిచ్చి అలా వెళ్ళిపోయిండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఈ రష్మిక మందన చూసుకున్నట్లయితే మైసా అంటుందన్నమాట. ఆయన చూసుకున్నట్లయితే బాయ్ ఫ్రెండ్, ఏమో చూసుకున్నట్లయితే గర్ల్ ఫ్రెండ్. ది బాయ్ ఫ్రెండ్ ది గర్ల్ ఫ్రెండ్ మామూలుగా లేరు వీళ్ళిద్దరు బాండింగ్లో. ఈ విధంగా రౌడీ జనార్దన క్యారెక్టర్లో మన విజయ్ దేవరకొండ ఒక సినిమా, అండ్ ఆ తర్వాత మన రష్మిక గారు కూడా వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా. ఇదే రకమైనటువంటి క్యారెక్టర్లో తీగలిగితే ఎలా ఉండొచ్చు అనేటటువంటి మీరైతే కింద కామెంట్ చేయండి. వెయిట్ చేసి చూడాలన్నమాట. సినిమా అయితే అదిరిపోతే దాంట్లో డౌట్ లేదు. ఈ యొక్క గ్లిమ్స్ని ఏదైతే ఉందో మన విజయ్ అన్న కూడా తన సోషల్ మీడియాలో అయితే షేర్ చేసుకుంటూ నాకు ఇది ఇంకా హైలైట్ అనిపించింది. నిన్న రౌడీ జనార్దన్ వీడియోని కూడా రష్మిక మందన కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కూడా చేసుకున్నారు అని చెప్పి బయట కట్టి రూమర్స్ ఫ్రెండ్స్. కానీ దాన్ని అయితే వాళ్ళు అధికారికంగా ఇంత మటుకు అఫీషియల్గా తెలియజేయలేదు. అఫీషియల్గా ఒక్కడంటే ఒక్క ఫోటో కూడా మన ముందుకు రాలేదనమాట. సో ఇక ఏమైతే అనేటటువంటి వెయిట్ చేసి చూడాలి. సో మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఆల్రెడీ మన శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు బాగా కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేశాయి. తను సామాన్లు చూపించొద్దు అని చెప్పి ఒక రకమైనటువంటి మాట మాట్లాడిండు. దానివల్ల చాలామంది తనని ట్రోల్ చేస్తున్నారు, చాలామంది తనని ట్రిగర్ చేస్తున్నారు. ఈ విధంగా శివాజీ మాట్లాడడం తప్పు అని చెప్పి కొన్ని ఫ్యాండమ్స్ ఆయన ట్విట్టర్ దగ్గరికి వెళ్ళి, ఆయన ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆయన ట్రోల్ చేసుకుంటూ పోస్టులు వేస్తున్నారు, డైరెక్ట్గా ఆయన తిట్టుకుంటూ పెద్ద మాటలైతే అంటున్నారు అనమాట. మరి అందులో తప్పే అవుద్ది. శివాజీ మాట్లాడిన రైటా తప్ప అనేటటువంటి ఫుల్ డీటెయిల్తో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. అది కూడా డెఫినెట్లీ చూసేయండి. అండ్ రౌడీ జనార్దన్కి సంబంధించి టీజర్ రియాక్షన్ వీడియో కూడా ఒకటి చేశాను. అది కూడా డెఫినెట్లీ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏ విధంగా అనిపించింది మైసా సినిమా హిట్ అయ్యింది అనుకుంటున్నారా లేదా అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి. ప్యాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్ చూసుకున్నట్లయితే ఒక్క తెలుగులోనే రిలీజ్ చేశారు. కానీ ఈ మైసా చూసుకున్నట్లయితే అటు ఇటుగా 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఏమైంది అనేటటువంటిది ముందు వెయిట్ చూడాలి. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరితో షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.